కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో సాధించిన విజయాలపై చర్చ జరిపామని నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ గోపాలపురం ఎమ్మెల్యే వెంకటరాజు అన్నారు. ఆదివారం మంత్రి ఆనం నివాసంలో జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటికి టీడీపీ కార్యక్రమం ద్వారా ప్రజల ఆకాంక్షలు, కోరికలు, సమస్యలు తెలుసుకున్నామన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించేలా చర్చ జరిగిందన్నారు. వైసీపీ డిఎస్సి విషయంలో నిరసన కార్యక్రమం చేస్తుంది కానీ వారు చేయాల్సింది ప్రాయశ్చిత్త కార్యక్రమం అన్నారు. 16,345 మందికి ఒకేసారి డిఎస్సి ద్వారా ఉద్యోగం ఇచ్చిన చరిత్ర కూటమిదని, డిఎస్సిలో విజయం సాధించిన వారిని వైసీపీ పార్టీ అవమానపరుస్తుందన్నారు. ఆత్మీయ సమావేశం అందరం కూడా గౌరవ మంత్రి గారు ఆనం గారి ఇంటి దగ్గర చేరుకొని అనేక అంశాలు, సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు, గౌరవ శాసనసభ్యులు ఉన్నారు, జిల్లా అధ్యక్షులు ఉన్నారు, జిల్లా ప్రధాన కార్యదర్శి గారు, అందరం కలిసి అనేక అంశాలు చర్చించాం. ఇటీవల కాలంలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాల మీద ఒక విశ్లేషణ చేసుకున్నాం. అదేవిధంగా కూటమి పాలన 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏదైతే ఈ 2 సంవత్సరాల కాలంలో సాధించిన విజయాలు కావచ్చు, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన తాలూకా ఫలాలు, ఫలితాలు ఎలా ఉన్నాయనేది ఇంటింటికి వెళ్ళి ప్రజలను కలుసుకుని జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని తెలియజేయడంతో పాటు ప్రజల యొక్క ఆలోచనలు, అభిప్రాయాలు కూడా సేకరించడం జరిగింది. డిఎస్సి మీద ఒక దొంగ ఉద్యమాలు మొదలుపెట్టారు. నిజానికి వాళ్ళు ప్రాయశ్చిత్త దీక్షలు చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ 5 ఏళ్లలో డిఎస్సికి 521 మందిని మాత్రమే డిఎస్సి ద్వారా రిక్రూట్ చేయడం జరిగింది. జాబ్ క్యాలెండర్ ఇస్తాము ప్రతి సంవత్సరం అని జనాన్ని అప్పట్లో మోసం చేసింది. కానీ కూటమి పాలన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో నారా లోకేష్ గారు దీన్ని ఒక ఉద్యమంలాగా చేపట్టి 16,347 మందికి ఉద్యోగాలు కల్పన చేశారు. ఇది ఒక చరిత్ర. అసలు డిఎస్సి అంటేనే తెలుగుదేశం పార్టీ. చరిత్రను తిరిగేస్తే తెలుగుదేశం పార్టీ హయాంలోనే డిఎస్సీల యొక్క రిక్రూట్మెంట్ పారదర్శకంగా జరగడమే కాకుండా 1,96,000 మంది టీచర్స్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల్లో వివిధ హోదాల్లో ఉన్నారంటే మీరు గమనించండి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ టీచర్ని మీరు పలకరించినా ఆయనకు ఉద్యోగం వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క నిబద్ధత, పారదర్శకత. అంతేకాకుండా వారందరికీ ఆ రిక్రూట్మెంట్ జరిగిన తర్వాత ఆ రిక్రూట్మెంట్ ఫామ్స్ని ఏదైతే వాటందరినీ 16,347 మందిని తల్లిదండ్రులతో సహా అందరిని అమరావతికి పిలిపించి ఒక పండగలాగా ఒక కార్యక్రమం చేసి ఆ రోజు చూసాం. మేము కూడా అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఇక్కడున్న శాసనసభ్యులందరం కూడా మేము ఆ సమావేశానికి అటెండ్ అయ్యాం. ఆ రోజు వాళ్ళు సాధించిన విజయం తాలూకా వెలుగులు, అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క కళ్ళల్లో ఆనందం చూసాం. అది పెద్ద ఒక పండగలాగా నిర్వహించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బ్యాచ్ ఏం చేస్తున్నారని అంటే వాళ్ళ యొక్క సాధించిన విజయాన్ని అవమానపరుస్తున్నారు. ఆ రోజు తల్లిదండ్రుల యొక్క ఆనందాన్ని అవమానపరుస్తున్నారు. ఈరోజు ఏదైతే మధ్యతరగతి కుటుంబాలు, దిగువ మధ్యతరగతి కుటుంబాలు నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఇవి మా జీవితాల్లో ఒక గొప్ప మార్పును తీసుకురాబోతున్నాయి అనే ఒక ఆశతో రేయింబగళ్ళు నిద్రాహారాలు మాని ఆ యొక్క విజయాలు సాధించిన ఆ విజయాన్ని అవమానపరుస్తున్నారు. చాలామంది గృహిణులు పిల్లల్ని కూడా, భర్తలను కూడా, సంసారాలను కూడా పక్కన పెట్టి ఇది సాధిస్తేనే మా జీవితాలు బాగుపడతాయని ఒక కఠోర దీక్షతో, పోరాట స్ఫూర్తితో పనిచేసిన మహిళల్ని అవమానపరుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు అసలు ఈ యొక్క ఏదైతే మీరు చేస్తున్న దీక్షలు, దొంగ దీక్షలు ఉన్నాయి కదా, ఈ దొంగ దీక్షల దగ్గర మీరు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మీ ప్రభుత్వ హయాంలో కేవలం 521 పోస్టులే కదా మీరు తీసింది. మరి మీకు సిగ్గు అనిపించట్లేదా ఇలాంటి దొంగ దీక్షలు చేయడానికి? అదేవిధంగా ప్రజలు కూడా ఒక విన్నపం ఇస్తున్నాం. ఏదైతే 16,347 మంది విజయాన్ని సాధించిన ఎవరైతే మన బిడ్డలు ఉన్నారో, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ యొక్క కష్టం వెనకాల వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, కుటుంబాల ప్రోత్సాహం ఉందో వీళ్ళందరినీ ఈరోజు అవమానించే తీరుగా వాళ్ళు చేస్తున్న వికృత చేష్టను కూడా గమనించమని కోరుకుంటూ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి సహకారంతో మా పెద్దయిన ఉదయగిరి మాజీ శాసనసభ్యులు శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారి తోడ్పాటుతో చదువుల తల్లి సరస్వతీదేవి నిలయాలైన గ్రంథాలయాల అభివృద్ధి కోసం అంకిత భావంతో నిరంతరం కృషి చేస్తూ యువతకు విద్యార్థులకు అండగా నిలుస్తున్నటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ శ్రీమతి శాంతి కుమారి అమ్మగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు ఎంఎస్కే అభిమానులు, ఉదయగిరి నియోజకవర్గం, నెల్లూరు జిల్లా.